రాజన్న సిరిసిల్ల జిల్లాలో హరిహర క్షేత్రంగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జోగినీలు హంగామా చేశారు. శ్రీరామనవమి రోజున వేములవాడకు దాదాపు 1,00,000కు పైగా శివపార్వతులు, జోగినీలు, హిష్టాలు, భక్తులు వచ్చి శ్రీరామరాముల కళ్యాణం జరుగుతున్న సమయంలో తాము కూడా శివుణ్ణి పెళ్లాడుతున్నట్లు ఒకరిపై ఒకరు అక్షింతలు చల్లుకున్నారు. అలాగే ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుని ఒకరి మెడలో ఒకరు తాళి కట్టుకుని శివుణ్ణి పెళ్లాడారు. దేశంలో ఎక్కడా లేని వింత ఆచారం ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున వేములవాడలో ఈ విధంగా చేస్తామని తెలిపారు. తమ జీవితం శివునికి అర్పిస్తూ తనతోనే వారి జీవితం అంటూ మిగతా సమయంలో రాజన్న ప్రచారం చేస్తామని తెలిపారు. రామచంద్ర స్వామి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవమే అనూచానంగా ఈ స్వామి వారి యొక్క క్షేత్రంలో జరుగుతుంది. ఎందుకు అంటే మనందరికీ జరపబడుతుంది. అందరూ కూడా సంకల్పం చేయాలని అందరు గట్టిగా నమస్కారం చేయండి. ఒకసారి అందరు మనసులో మీ క్షేమ క్షేమ స్థైర్య దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఈ రామ కళ్యాణం మనం చేసుకుంటున్నాం. కారణం ఏమిటంటే ప్రతి సంవత్సరం ఇక్కడికి తలంబ్రాలకి అటెండ్ అవుతానండి. నేను గత 9 సంవత్సరాల నుంచి ఈ కళ్యాణంలో పాల్గొనడం జరుగుతుంది. ఎక్కడ కానీ చూడలేని వింత ఏంటంటే శివాలయంలో రాముడి కళ్యాణం జరగడం అండి. అది మన వేములవాడలో మాత్రమే జరుగుతుంది. ఆ రామస్వామి రాముడు మాకు ఇచ్చిన గొప్ప వరంగా మేము భావిస్తూ ఆనాటి కాలాన రామ అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు కిన్నరులు అనగా ట్రాన్స్జెండర్స్ తన కోసం వేచి చూడడం జరుగుతుందన్నమాట. తను ఎప్పుడైతే బయటకు వెళ్ళాడో ఆ రోజు నుంచి మొదలుకొని అతని ఎదురు చూపుల కోసం మా ట్రాన్స్జెండర్స్ అక్కడే వేచి చూస్తా ఉన్నారన్నమాట. ఆ దర్వాజలో ఏ దర్వాజలో తను వస్తాడని చెప్పి ఆ దర్వాజలో ఎదురు చూడడం జరుగుతుంది. ఆ రోజు మాకు ఇచ్చిన వరంగా భావించుకొని మీరు ఏదన్నా జరుగుతుంది అని ఒక చిన్న ఆలోచన తను ఇచ్చిన మాకు వరంగా భావించుకొని మేము ఇక్కడ దాకా వచ్చి అంగరంగ వైభవంగా ఈ కళ్యాణంలో పాల్గొనడం జరుగుతుందండి. శివశక్తులు గాని, ట్రాన్స్జెండర్స్ గాని, జోగినీలు గాని ఇక్కడ కళ్యాణం ఆడడం జరుగుతుంది. ఆ దేవుణ్ణి స్మరిస్తూ మేము జోగినీలం కాబట్టి ఆ శివుణ్ణి తలుచుకొని రాముల వారి కళ్యాణంలో ఆయన్ను భావించుకొని శివుణ్ణి కళ్యాణం ఆడడం జరుగుతుంది. శివశక్తులు, ట్రాన్స్జెండర్స్ చాలా మంది వస్తారు. చాలా సాధన భక్తులు కూడా వస్తారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మేము ఇక్కడికి వచ్చి రాముల వారిని వేడుకొని మా కోరికలు తీర్చమని మొక్కుతాము. అదే విధంగా తలంబరాలు పోసుకుంటాము. ఇక్కడ మంచిగా అందరూ ఎక్కడున్న చాలా మంది చాలా రాష్ట్రాల నుంచి ఇక్కడికి ట్రాన్స్జెండర్స్ వస్తూ ఉంటారు. తలంబరాలు పోసుకోవడానికి ఈ కన్నుల పండుగ జరిగే కళ్యాణం చూడడానికి చాలా మంది వస్తుంటారు. మంచిగా ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ ఆ తర్వాత అమ్మవారికి బద్దిపచ్చ అమ్మవారికి కూడా మొక్కులు చెల్లించుకుంటాము, బోనం తీస్తాము. చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఇక్కడ అదే విధంగా మా ట్రాన్స్జెండర్ తలంబరాలు పోసుకుంటాము, పుస్తలు కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మేము కోరికలు అన్ని నెరవేరుస్తారు కాబట్టి ప్రతి ఇయర్ వస్తున్నాను. చాలా బాగుంది ఇక్కడ.